సహోదరుల దినోత్సవ శుభాకాంక్షలు. బైబిల్ గ్రంథంలో కయ్యను హేబేలు అనే ఇద్దరు సహోదరులు ఉంటారండి. వారి ఇరువురు కూడా ఒకరు భూమిని సేద్యపరుస్తారు, తమ్ముడేమో గొర్రెలు కాచుకుని గొర్రెలు కాపరి. వీరిరువురు కూడా కొంత వాళ్ళ పంటలో నుంచి దేవునికి అర్పణ ఇవ్వడానికి తీసుకుని వెళ్తారండి. కయ్యనేమో గొర్రెల్ని, హేబేలేమో తన పంటలో కొంత, ఇద్దరు అర్పణిస్తారు. కాకపోతే ఏంటంటే దేవుడు కయ్యను అర్పణ ఇష్టపడలేదు, ఎందుకంటే హృదయపూర్వకంగా కయ్యను ఇవ్వలేదు కాబట్టి. అయితే ప్రియులరా, కయ్యని కోపం వచ్చింది. తన తమ్ముడిని ఏదో విధంగా హతమార్చాలని రాయి తీసుకుని అన్యాయంగా చంపేస్తాడండి. ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే నరహంతుడుగా మారిపోయిన కయ్యనికి దేవుడు శిక్ష ఇచ్చాడు. అయితే ప్రియుల, అన్నాదమ్ములు జీవితం బాగుండాలంటే ఒకరి మధ్య ఒకర తగ్గింపు తత్వం కలిగి ఉండాలి. మొదటగా తగ్గించుకుని ఒకరినొకరు ప్రేమ తత్వంతో ఐక్యత కలిగి జీవించాలి. ఎవరైతే తగ్గించుకుంటారో వారి దగ్గర ఐక్యత ఉంటుంది. అంతేకాదండి, ప్రాణం పెట్టేవానిగా ఉండాలి. ఒకరికొకరు ప్రాణం పెట్టేవారికి ఎవరైతే ఉంటారో వారు దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు అనే విషయాన్ని మర్చిపోకండి.